ఈరోజు బహుశా ఎవరికి చెప్పుకోలేని వేదనలు వచ్చావేమో దేవుని మందిరానికి. నా బాధము నేను ఎవరికి చెప్పుకోలేను. ఎస్, యూ మైట్ నాట్ హ్యావ్ టోల్డ్ అండ్ యూ మే నాట్ హ్యావ్ టోల్డ్. ఎందుకు గాయపడ్డావో నీకు తెలియదు. అసలు గాయం ఎలా ముదురుతుందో నీకు అర్థం కాని పరిస్థితి ఉన్నావా? ఆదికాండము 46వ అధ్యాయం ఫస్ట్ ప్లేస్ ఎక్కడ ఇస్తున్నాడు యాకోబు? 46వ అధ్యాయం మొదటి వర్షం. అందరికీ చదువుదాం ప్రభు శరీరం దాకా. అప్పుడు ఇశ్రాయేలు తన కలిగినదంతయు తీసుకొని ప్రయాణమై బెర్షెబా, ఈజిప్ట్ కాదు, ఐగుప్తు కాదు, బెర్షెబా వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులు అర్పించెను. దేవునికి ఆరాధిస్తున్నాడు, నైవేద్యం అర్పిస్తున్నాడు, దహన బలులు అర్పిస్తున్నాడు. అందరికీ అర్థం కావట్లేదు. నువ్వు నెరవేర్పు తర్వాత నిజంగా నీ కొడుకు బ్రతుకున్నాడని చూసి ఒకవేళ సంతోషంగా ప్రైమ్ మినిస్టర్ కలుసుకొని వచ్చి కూడా నువ్వు దేవుని ఆరాధించవచ్చు కదా అంటే అని అంటాడు. నో, వర్షిప్ ఈజ్ మై ప్రయారిటీ. ఆరాధన నా ప్రథమ ఆయుధం. దేవుని మందిరం అంటే నా పిచ్చి. నా కొడుకు ప్రధానమంత్రి అవ్వచ్చు, వాగ్దానం నెరవేరవచ్చు, ఐగుప్తును శాసించవచ్చు, ఏలొచ్చు, కానీ నా కొడుకును అక్కడ కూర్చోబెట్టి, బాగా వినండి, నా కొడుకును అక్కడ కూర్చోబెట్టిన నా దేవుని కంటే ఎక్కువ కాదు. వెళ్ళాడు, దేవుని ఆరాధిస్తున్నాడు.